ఇది నేను సొంటి తయారు చేస్తున్నాను. సొంటి తయారు చేస్తున్నానంటే ఎట్టంటే పచ్చి అల్లం తెచ్చి బాగా కడిగిన దాన్ని కొంచెం ఉడకబెట్టేసి ఉడికిన తర్వాత నీళ్ళు ఉంచేసి దీన్ని అనేది ఎండబెట్టాలి. కొమ్ములు, అల్లం కొమ్ములు ఎండిన తర్వాత ఒక్క ముక్క ఎండిన తర్వాత దంచాలి. రోట్లో వేసి దంచిన తర్వాత దీన్ని బాగా ఎండిపోయిందనుకో పొడిగా ఏం చెమ్మే ఉండకూడదు. 4-5 రోజులైనా బాగా ఎండాల. దాన్ని మనం ఎండిపోయిన తర్వాత డబ్బాలో వేసుకొని కావాలనుకున్నప్పుడు టీ ఉండ్లా, జలుబు, దగ్గు, శీతాకాలం టీలో వేసుకొని బాగా ఉడకనిచ్చేసి డికాషన్ టీ పొడి వేసేసి అల్లం పొడి సొంటి పొడి వేసేసి బాగా ఉడికిన తర్వాత పాలు పోసి తాగినామనుకో ఆ దగ్గు గొంతులో గరగర అనేది అంతా తగ్గిపోతుంది. మళ్ళీ ఏదన్నా పిల్లలకు కడుపు నొప్పి ఏదన్నా కొంచెం అరుగుదలకు రాలేదనుకో కొంచెం కాంచి కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు వేసి కొంచెం ఈ సొంటి పొడి వేసేసి కాంచి ఇచ్చినామనుకో జీర్ణానికి ఆ బొడ్డు చుట్టలా పెరుగుతూ ఉంటుంది. కడుపు నొప్పి అదంతా తగ్గిపోతుంది. ముందు మా పెద్దవాళ్ళు మాకు ఇట్నే చేసి పెడతా ఉండేది.